హరే కృష్ణ. భగవద్గీతలో శాంతికై ఇచ్చిన 3 సూత్రాలు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం గచ్చతి. భగవంతుడు అర్జునునికి శాంతికై 3 సూత్రాలను చెబుతాడు. భోక్తారం యజ్ఞ తపసాం అంటే మన సర్వ కర్మల ఫలాల భోక్త శ్రీకృష్ణుడు. నేను కర్మలన్నింటినీ నా సుఖానికై చేయను, కేవలం విధిలో భాగంగా మాత్రం చేస్తాను అనుకున్నప్పుడు మాత్రమే శాంతి లభిస్తుంది. ఇదే కర్మయోగం. రెండవ సూత్రం సర్వలోక మహేశ్వరం అంటే అతనే అన్ని లోకాలకు అధిపతి, నియంత. అంటే నేను దేనికి అధిపతిని కాను, నియంత్రణ నా చేతిలో లేదని తెలుసుకొనినా శాంతి లభించును, లేనిచో శాంతిని కోల్పోతాను. ఇది వాస్తవముగా జ్ఞానయోగము. మూడవ సూత్రము సుహృదం సర్వభూతానాం. భగవంతుడు సకల జీవుల యొక్క శ్రేయోభిలాషి. అప్పుడు ఇతర జీవులకు అపకారం నడిచిన నేను నా శాంతిని కోల్పోతాను. భగవంతుడు నాకు అలాగే అందరికీను శ్రేయోభిలాషి అని తెలుసుకొనిన శాంతిని పొందుతాము. అనగా సర్వజీవుల యందు భగవంతుని దర్శించడం. ఇది ధ్యానయోగము. కాబట్టి ఈ 3 సూత్రాలను అందరూ గుర్తుంచుకోవాలి. భగవంతుడు భోక్త, భగవంతుడు నియంత మరియు అధిపతి, భగవంతుడు సర్వజీవుల శ్రేయోభిలాషి. హరే కృష్ణ.